హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో పాలన్నం పాలతో చేసేటువంటి వెరీ టేస్టీ, అదే రకంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి బలమైనటువంటి ఐటెం పాలన్నం అనమాట అండి. ఈ పాలన్నం ఎలా చేసుకోవాలనేటువంటిది ఇంగ్రీడియంట్స్ తోటి మీకు తెలపడం జరుగుతుంది. మీరు ఇలా చేసుకున్నట్లయితే కనుక సేమ్ టేస్ట్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పాలన్నాన్ని పొయ్యి మీద చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేటువంటి మనం చూద్దాం. పాలు 500 ml, బెల్లం వచ్చేసి 1 kg, అలానే ఇలాచి చూసుకున్నట్లయితే కనుక 10 గ్రాములు, నెక్స్ట్ సగ్గుబియ్యం వచ్చేసి 100 గ్రాములు అనమాట అండి. 2 గ్లాసులు రైస్ అంటే మనకి 1/2 kg రైస్ వరకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ 2 గ్లాసుల రైస్లో మనకి 2 గ్లాసులు వాటర్ తోటి ఫస్ట్ మనం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు అన్న తర్వాత మనం నానబెట్టిన తర్వాత 2 గ్లాసుల మిల్క్ అంటే అది దరిదాపుగా మనకి 1/2 లీటర్ వరకు మిల్క్ అనేటువంటిది వస్తుంది అనమాట. 1/2 లీటర్ మిల్క్ అనేటువంటిది మనం యాడ్ చేయాలి. ఆ తర్వాత 2 గ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ కానీ మిల్క్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసుల వాటర్లో 2 గ్లాస్ రైస్ అనేటువంటిది ఫస్ట్ 2 గ్లాసు వాటర్లో మనం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 లీటర్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని మనం అందులో పోయాలి. ఆ తర్వాత 2 గ్లాసులు వాటర్ అనేటువంటిది, లేకపోతే మిల్క్ మీ ఇష్టం మీద మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టినటువంటి ఏవైతే సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేసాలన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్, మట్టిపోయి అదే రకంగా కర్రలు కావాలి కాబట్టి ఇప్పుడు కర్రలు నరుకుతున్నారు. ఇలా కర్రలు నరకడం అయిపోయిన తర్వాత వీటిని పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వెలిగించేసేయడం అనమాట. పొయ్యిలో పెట్టేసి మంట వెలిగించిన తర్వాత వాటిని పొయ్యి మీద పెట్టేసాం. పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇక అది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట అండి. మనకి ఎట్లా ఉడుకుతుంది అనేది మనం చూసుకుని పొంగనీయకోకుండా చూసుకున్న తర్వాత లాస్ట్లో ఇక కొంచెం ఉడికిన తర్వాత మనం బెల్లం అనేటువంటిది యాడ్ చేయాలన్నమాట అండి. ఎండింగ్ ప్రాసెస్లోకి వస్తున్న టైంలో మనకి ఇంకో 20 నిమిషాలు లేకపోతే అరగంటలో దించేస్తున్నాక మనం బెల్లం అనేటువంటిది యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకుంటే బెల్లం మళ్ళీ ఇరిగిపోతుంది కాబట్టి సో బెల్లం అనేటువంటిది యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెంసేపు మరిగించిన తర్వాత లైక్ 10 to 20 minutes అనేటువంటిది మరిగించిన తర్వాత మనం లాస్ట్ ఇంగ్రీడియంట్ అనేటువంటిది యాడ్ చేస్తాము. ఆ లాస్ట్ యాడ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్ చూసినట్లయితే కనుక అదే మనం ఇలాచీ పౌడర్ అనమాట. ఇలాచీ పౌడర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకో 5 to 10 minutes అనేటువంటిది ఉంచి చేసినట్లయితే కనుక మనకు వేడి టేస్టీ అయినటువంటి పాలన్నం రెడీ అయిపోతుంది. అయితే ఈ పాలన్నం తినాలంటే కనుక ఒక 1/2 అవర్ లేకపోతే చల్లారిన తర్వాత మనం తిన్నట్లయితే కనుక ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆ పాలన్నాన్ని పప్పుతోటి అదే రకంగా నెయ్యి కూడా యాడ్ చేసుకుని దాంతో పాటుగా విస్తరలో మనం చూసినట్లయితే కనుక పాలన్నం, పప్పు, నెయ్యి, పులిహోర అనేటువంటిది కూడా వేయడం జరిగింది. ఈ పులిహోరతో పాటుగానే బంగాళదుంప ఫ్రై అనేటువంటిది యాడ్ చేసాం. లాస్ట్కి ప్లాటర్ అనేటువంటిది లేకపోతే విస్తరాకులో ఈ రకంగా సర్వ్ చేయడం జరిగింది. ఇదే